హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు, నేను కట్ చేసిన వంకాయలు ముందుగా ఉప్పు వేసుకున్న నీటిలో వేసుకున్నాను, వంకాయలు నల్లబడకుండా ఉండడానికి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి డబ్బలు, ఒక 4 టమాటాలు తీసుకున్నాను. తర్వాత ప్యాన్ తీసుకుని నూనె ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్, ఈ ఆనియన్స్ అనేవి త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకుని దోరగా వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత ఉప్పు అంతా మనకు ఆనియన్స్ పట్టి మంచిగా వేగుతాయి. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకుందామండి. నేను 4 టమాటాలు తీసుకున్నాను. వంకాయల క్వాంటిటీని బట్టి టమాటాలు తీసుకోండి. ఇక టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుని టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత వంకాయలు వేసుకోవాలండి. అది బాగా మగ్గేదాకా కాసేపు వదిలేద్దాం. ఉల్లిపాయలు టమాటాలు ఉడికిన తర్వాత మనకి లుక్ అనేది ఇలా వస్తుందండి. టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయి, బాగా మగ్గి. ఇందులో మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుని వంకాయలు యాడ్ చేసుకుందాం. ఇందులో వంకాయ ముక్కలు అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ వంకాయలకి ఒక 1/4 కేజీ టమాటాలు తీసుకున్నాను. ఈ వంకాయ ముక్కలన్నీ నేను యాడ్ చేసేసుకున్నాను. ఇలాగా వంకాయ ముక్కల్ని మిక్సప్ చేయడానికి ముందుగా మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు అన్ని వంకాయ ముక్కలకి పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బాగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. అప్పుడు వంకాయ ముక్కలు ఉడకటానికి స్కోప్ అనేది దొరుకుతుంది. వంకాయ ముక్కలు బాగా ఉడుకుతాయి మనం ఈ ఉప్పు పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టడం వల్ల. కారం అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని నేను మూత పెట్టి క్లోజ్ చేస్తున్నాను. మూత పెట్టడానికి ముందు నేను ఒక చిన్న గ్లాసులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ చేయడం వల్ల వంకాయ ముక్కలు త్వరగా ఉడుకుతాయి. వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని మనం లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు వదిలేద్దామండి. మనకు ఫైనల్గా కారం కూడా వేసిన తర్వాత ఇలా నూనె అనేది పైకి తేలే విధంగా ఉడకనివ్వాలండి. మనకి వంకాయ కూర అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. మన ఫైనల్లీ వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంకాయ కూర అనేది అన్నంలో కలుపుకుందండి. చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది.